తీసుకొని రావడం కారణం ఏంటి? మీరు పోయి హాస్పిటల్లో ఉండాల్సింది, రోడ్ ఎక్కడానికి కారణం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. మేము సెకండ్ ఏఎన్ఎం లాగా గత ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సెకండ్ ఏఎన్ఎం లాగా. మా కనీసము జీతాలు కూడా చాలా జీతాలు వస్తున్నాయి సార్. మేము ఇప్పుడు 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు సార్. మేము వచ్చిన జీతాలతోటి కనీసము మాకు వెళ్ళక పిల్లల్ని సాదుకోవడానికి లేక ఈఎంఐలు తీసుకున్నాం సార్. మాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది సార్. మేము ఈ పని ఒత్తిడి మాకు ఇవి అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. ముందు గతంలో ప్రభుత్వం మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి హామీ ఇచ్చారు? ఏమైనా ఏమిద్దామని అన్నారు? ఎంత నెలకి ఎంత జీతం మీకు ఏంటి చెప్పండి? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు అసలు జీతాలు సక్రంగా ఇయ్యలేదు, మాకు రెగ్యులర్ చేయలేదు. మేము రోడ్ ఎక్కినా కానీ మమ్మల్ని ఉరికిచ్చి కొట్టించిన రోజులు ఉన్నాయి సార్. అది వద్దనే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. వీళ్ళు వచ్చిన కాడి నుంచి అసలు ఇంకా మాకు జీతాలు కూడా అందట్లేదు సార్. ఇప్పుడు మా జీతం రావట్లేదు, 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు. అందుకోసమనే రోడ్ ఎక్కినాం సార్. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి. కనీసం సెకండ్ ఏఎన్ఎంలను మాత్రం కంపల్సరీగా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సెకండ్ ఏఎన్ఎం రెగ్యులర్ చేయాలని ఈ ధర్నా చేపట్టారా? అవును సార్, రెగ్యులర్ ప్లస్ మాకు ఏ రేట్స్ రావట్లేదు 7 months నుంచి. మాకు ఏమైనా ఏవిడి మేము 16 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. నా పేరు నాగజ్యోతి. నేను అది తొర్రూరు పిఎస్సి పోచంపల్లి సబ్ సెంటర్. 13 నెలల నుండి జీతాలు లేవు సార్. మాకు గత ప్రభుత్వం మేము 2 నెలలు సమ్మె చేయగా 100% గ్రాస్ సాలరీ ఇస్తా అన్నారు. మళ్ళీ మాకు ఏరియాలు ఇస్తా అన్నారు, ఒక కమిటీ వేస్తా అన్నారు. ఏది వేయకుండా మేము వాళ్ళు ఇబ్బంది పెడతారు, రోడ్లపైకి ఎక్కితే మమ్మల్ని లేడీస్ అని చూడకుండా కూడా పోలీసులను పెట్టి ఉరికించుకుంటా కొట్టిన రోజులు ఉన్నాయి. దానికి మేము ఇప్పుడు 3 నెలల నుండి శాలరీస్ లేవు. అది దృష్టిలో పెట్టుకొని ఇది దృష్టిలో పెట్టుకొని రోజు దెక్కాల్సిన పరిస్థితి వచ్చింది సార్ మాకు. ఈ విషయం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తంగా ఇక్కడ ప్రజలు ఒక్కసారిగా దాదాపుగా ఒక 300 మంది నుంచి 400 మంది సెకండ్ ఏమైనా అయితే రోడ్ ఎక్కి కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలతో పాటు ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు. మనతో పాటు జ్యోతి ఉన్నారు. ఏందమ్మా, ఎందుకు ఎక్కి వచ్చారు ఇక్కడికి? మాకు 3 months నుంచి శాలరీస్ లేవు. 16 సంవత్సరాల నుంచి మేము అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాకపోతే టైంకు శాలరీస్ వేసేది. మాకు ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తానే గెలిపించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఇంకా మమ్మల్ని రోడ్డు ఎక్కి రోడ్ల పాలు చేస్తున్నారు. ఒక సెకండ్ ఏఎన్ఎంగా మేము ఒక 16 సంవత్సరాల కాంచి చేస్తున్నాం. 3 months శాలరీస్ను మళ్ళీ పాత బకాయిలు ఉన్నాయి, పిఆర్సీ బకాయిలు, అవి కూడా రిలీజ్ చేయాలని మేము రోడ్డు ఎక్కినాం. ప్రతి నెల జీతము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రావట్లేదా? ఎంత జీతం ఎంత మంది? 25,000 వస్తాయి. ప్రధాన డిమాండ్ ఏంటి? రెగ్యులర్ కావాలి, రెగ్యులరైజేషన్ చేయాలి. 3 months శాలరీస్ రావాలి. 6 నెలల పిఆర్సీ బకాయిలు రిలీజ్ చేయాలి వెంటనే 2 daysలో. 3 నెలల జీతం రావట్లేదా మీకు? రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఛార్జీలకు కానీ దేనికైనా అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదు. వీళ్ళు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద చేస్తున్నారని మాకు జీతాలు రాక ఈఎంఐలు ఇట్లా అన్నీ అట్లనే ఆగిపోతున్నాయి. నేను కేశవంతరం పిఎస్ అండి, సబ్ సెంటర్ తల్లపూసపల్లి. గత 16 సంవత్సరాల నుంచి అరాకొర జీతాలతో చేస్తున్నామండి. మొన్న తీసుకున్న కాంట్రాక్టు థర్డ్ ఏఎన్ఎంలకు ఇచ్చిన జీతాలే మేము 16 సంవత్సరాల నుంచి చేస్తుంటే మాకు ఇస్తున్నారు. మా కష్టానికి ఫలితం లేకుండా 16 సంవత్సరాల కష్టం పోయింది. మొన్న వచ్చిన వాళ్ళకి జీతాలతో పాటు మళ్ళీ సమాన రెగ్యులర్ వాళ్ళతోనే మాకు ఒక పర్సెంటేజ్, వాళ్ళకు 100% ఉంటే మాకు అందులో కాంట్రాక్టు 25,000 ఇస్తున్నారు. వాళ్ళకి 1,00,000 పైన ఉంటున్నాయి. కాకపోతే అయినా కూడా మేము చేస్తున్నాము, ఇప్పటికీ చేస్తాము. మా బాధలు ఏంటంటే మెయిన్గా మాకు రెగ్యులర్ చేయాలని, 3 నెలల బకాయిల జీతం ఇవ్వాలని, మళ్ళీ పిఆర్సీ 6 నెలల జీతాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ అండి. మేము చాలా జీతాలతో అందరం వచ్చి ఎండలోనైనా కూడా మేము పిల్లలతో ఇబ్బంది పడుకుంటూ, చదువులు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. 25,000 ఈ కాలంలో సరిపోవాలంటే మా వల్ల కావట్లేదండి. మాకు కూడా రెగ్యులర్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ అండి. మరిపేడ పిఎస్సి. నా పేరు రాములమ్మ. నేను పురుషోత్తమగూడెం సబ్ సెంటర్లో పనిచేస్తున్నా. నేను మొత్తం ఉన్నదే సెకండ్ ఏఎన్ఎం, ఫస్ట్ ఏఎన్ఎం లేదు. ఒక వంతు ఫస్ట్ ఏఎన్ఎం ఉంటే 3 వంతులు సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు. మాతోనే పని చేయించుకుంటూ మాకు రావాల్సినవి రాకుండా వెనక్కి తీస్తున్నారు. ఎన్హెచ్ఎం బడ్జెట్ అంటే పైనుంచి రావాలి, మోడీ దగ్గర నుంచి రావాలని మాకు ఇచ్చే జీతాలతోటి కూడా వాళ్ళు ఇట్లా చేస్తుండ్రంటే
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని 100కి 100% మాకు తెలుసు. కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు చిన్న చూపు చూస్తుందని మేము ఆందోళన పడుతున్నాం. ఈ విధంగా ఆందోళన చెందకుండా మీరేమైనా మాకు న్యాయం చేస్తారేమని నమ్ముచున్నాం. కానీ మమ్మల్ని ఇంతవరకు 3 నెలల నుంచి వెళ్ళి మాకు అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదు. అప్పులు తెచ్చుకుందామన్నా ఎవరు ఇవ్వట్లేదు. ఒక నెల అప్పు తెచ్చుకుంటే 2వ నెల కడితేనే ఇంకెవరైనా ఇస్తారు. అలాంటిది మా భార్య బిడ్డలతోటి రోడ్లెక్కి భర్త లేని వాళ్ళం ఉన్నాం, ఎంతో మంది ఉన్నాం. కానీ మాకు రెగ్యులర్ చేశారు, సీట్లు కూడా ఇచ్చారు. అదే స్టాఫ్ నర్సులని ఎలా అయితే రెగ్యులర్ చేశారో సెకండ్ ఏఎన్ఎంను కూడా ఏ విధమైన నిబంధన లేకుండా, ఎగ్జామ్ కూడా లేకుండా మేము 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము డ్యూటీ చేస్తున్నాం. మాకు ఎగ్జామ్ లేదా? ఎగ్జామ్ పెట్టారు, కానీ మాకు ఎగ్జామ్ పెట్టినా కానీ ఫస్ట్ మమ్మల్ని తీసుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్ పెడితే మమ్మల్ని ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళని తీసుకోవాలి. కాబట్టి అసలు ఎగ్జామ్ లేకుండే చేయాలి. కానీ ఎగ్జామ్ పెడితే ముందు మాకు ప్రిఫరెన్స్ ఇచ్చి మమ్మల్ని చేసిన తర్వాతనే వేరే వాళ్ళని చేయాలి. ఎగ్జామ్ లేకుండానే తీసుకోవాలంటారా? అవును, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా. మా ఏజ్ ఎంత అండి? ఇప్పుడు 50 సంవత్సరాలు. మా అంటే ఇంకా 10 సంవత్సరాలు చేస్తాం, మేము దిగిపోతాం. మాకు దిగిపోయేటప్పుడు ఏమున్నది ఏం లేదు, ఎలా వచ్చామో ఇంటికి అలా వెళ్ళిపోతాం. గత 10-15 సంవత్సరాల నుంచి సెకండ్ ఏఎన్ఎం పోస్టులు ఏమైనా నియామకం చేశారా ప్రభుత్వం? ఏమీ లేదు. ఇంతవరకు 15 కాదు, మేము వచ్చి 16, అంతకుముందు ఒక 15, 30 సంవత్సరాల నుంచి ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు. అన్ని ఖాళీలే, రెగ్యులర్ చేయలేదు, మొత్తం ఖాళీలే ఉన్నాయి. వాటితోటే మమ్మల్ని నడిపిస్తాండ్రు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు? అవును, ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులు. ఎన్హెచ్ఎంలో మేము వచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. నేను డాక్టర్ కరుణాకర్, పల్లె దవాఖానా, తెలంగాణ పల్లె దవాఖానా మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఇప్పుడు కురివి పిహెచ్సి కింద కాంపల్లి సబ్ సెంటర్లో పనిచేస్తున్నాను. సో మాకు గత 3 నెలల నుంచి జీతాలు రాక చాలని జీతాలతోటి మేము వర్క్ చేసుకుంటూ, సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ, ఎల్లవేళలా ప్రజలకి అందుబాటులో ఉంటూ మేము సేవలు అందిస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకుండా చాలని జీతం ఇచ్చుకుంటూ, అది కూడా ఒక టైంకి ఇవ్వకుండా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి డిస్టిక్లో వాళ్ళు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి ఒక నిర్ణయం అయితే తీసుకొని ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇకనన్నా ఈ గవర్నమెంట్ మా బాధల్ని అర్థం చేసుకొని మాకు మా చదువుకు తగ్గట్టుగా మాకు వేతనాలు ఇచ్చి మాకు సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా ఆలోచించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఏమన్నా జీతాల లేటు అయినా కానీ మేము దీనికి గట్టిగానే నిరసన కార్యక్రమం చేస్తామని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అయితే మేము ఆయుర్వేద డాక్టర్స్ రాష్ట్రం మొత్తంలో 1070 మంది పనిచేస్తున్నాం. మాకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు మాకు కల్పించిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మేము ప్రజలకి సేవ చేయడానికి ఎల్లవేళలా ముందున్నామని తెలియజేస్తున్నాం. సో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ టీవీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమంటే, మేము ఆయుర్వేదిక్ డాక్టర్స్ 5.5 సంవత్సరాలు చదువుకొని, ఒక ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏ విధంగా అయితే 5.5 సంవత్సరాలు చదువుకుంటాడో, వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతారో అదే సబ్జెక్ట్స్ మేము 5.5 సంవత్సరాలు చదివి కష్టపడి బయటకు వచ్చి గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన డాక్టర్స్గా మేము కష్టపడి చదువు. ఇప్పుడు రెగ్యులేషన్ చేయాలంటే మీకు నేను వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్ అంటే ఒకటే అంటున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు చాలా వరకు చాలని జీతాలతో వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు. వాళ్ళ జీవితం